భవిష్యత్తులో ఎవరైనా అమెరికాకి సంబంధించిన ఆథర్ రచయిత ఒక పుస్తకం రాస్తే మనిషి ఎలా ఉండకూడదు అన్న పుస్తకాన్ని రాయొచ్చు. ఎవరిని చూపెట్టి అంటే ట్రంప్ని చూపెట్టి. అమెరికా అధ్యక్షుడు ఎలా ఉండకూడదు అన్నటువంటి పుస్తకం రాయదలుచుకుంటే ట్రంప్ని చూపెట్టి ఇలా ఉండకూడదని రాయాలి. ఎందుకంటే అధికార అహంకారం తలకెక్కితే వచ్చేటటువంటి బలుపు మాటలు, నోటికొచ్చిన కారు కోతలు, ఏం మాట్లాడుతున్నాడో తెలియక కాదు తెలిసి మాట్లాడే అహంకారపూరితమైనటువంటి భాష. ఖతార్ ఎమిర్ని తాజాగా కలిసిన సందర్భంలో నేనే లేకపోతే ఇజ్రాయెల్ ఉండదు అన్నటువంటి చెప్తున్నాడు. ఇజ్రాయెల్ నిన్నగాక మొన్న వచ్చిన అధ్యక్షుడు వస్తాడు, రేపు 2 ఏళ్ళు పోతే పోతాడు. ఇజ్రాయెల్ అనేది దశాబ్దాల తరబడి ఉంది. ఇజ్రాయెలే లేకపోతే అమెరికా బతుకులేదు. ఇండియన్స్ లేకపోతే అమెరికాకి సంబంధించినటువంటి టెక్నాలజికల్ సెక్టార్ లేదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ లేకపోతే కనుక అమెరికాకి సంబంధించినటువంటి పెట్టుబడులు లేవు. అలాగే అమెరికా రక్షణ లేదు. అమెరికా ప్రపంచంలో ఇవాళ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించగలిగింది లేదా దర్జాగా ఉండగలిగిందంటే అడుగడుగున అణువణువున మొసాద్, అమెరికన్ CIA రెండు కలిసి కోఆర్డినేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా నడిపినటువంటి కథలే. అది తెలియనోడు కాదు, తెలిసినా సరే మొత్తాన్ని ఓన్ చేసుకునే సిండ్రోమ్తో బాధపడుతున్నటువంటి ట్రంప్ మళ్ళీ కారు కోతలు కూశాడు.